సంక్రాంతి పండుగ వేళ ఏపీలో ప్రభుత్వ టీచర్లకు చంద్రబాబు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పండుగ నెల కూడా జీతాలు ఇవ్వకుండా టీచర్లను అవస్థల పాలు చేస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కనీసం 3 నెలలు కూడా మాట మీద నిలబడలేదని ప్రభుత్వ ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో మిమ్మల్ని గెలిపించినందుకు బాగా బుద్ధి చెప్పారంటూ ఉపాధ్యాయ సంఘాల నాయకులు వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జనవరి నెల అంటేనే అందరికీ పండుగ నెల. ఈ మాసంలో ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లందరికీ జీతాలు ఇవ్వకుండా అవస్థల పాలు చేస్తున్నారు. 5వ తేదీ వచ్చినా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులెవరికీ జీతాలు వేయలేదు. లక్షల మంది టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులకు 5వ తేదీ వచ్చినా జీతాలు వేయకపోవడం ఏంటని టీచర్లు మండిపడుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలోనేమో ప్రభుత్వ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. తీరా చూస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన 3 నెలలకే ఆ హామీ అమలు కాలేదు. మొదటి నెల మాత్రమే 1వ తేదీన జీతాలు వేశారు. రెండో నెల 2వ తేదీన వేశారు. ఇప్పుడు గత 3 నెలలుగా 5వ తేదీ వరకు జీతాలు వేయడం లేదని ప్రభుత్వ ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. లక్షలాది మంది టీచర్లు ఏరికోరి ఓట్లేస్తే ఇదేనా మాకు మీరిచ్చిన గిఫ్ట్ అంటూ వాట్సాప్ గ్రూపుల్లో టీచర్లు ఆడియో సందేశాలు విడుదల చేయడం ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. సార్ ఇది మాకు డేట్ అయింది. ఇప్పుడు మీ ప్రభుత్వం పట్ల మేము ఏం తప్పు చేసాం? మిమ్మల్ని మేము అత్యధిక మెజార్టీ మిమ్మల్ని గెలిపించడం మా తప్ప? ఎన్ని నెలలు పెట్టేయలేదు. ఎన్ని నెలలు కాదు సారు, ఈ నెల వేయలేదండి. అన్ని డిపార్ట్మెంట్ 1వ తారీఖు వేసి టీచర్కి వేయకపోవడానికి, ఓన్లీ టీచర్ డిపార్ట్మెంట్ వేయకపోవడానికి కారణం ఏంటి అంటున్నాను. అన్నిటి కేసులు మీకు పర్లేదు. మా ఓన్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీచర్ మీద ఎందుకు అంత కక్ష? ఏంటి అసలు కారణం ఏంటా? అంటే మిమ్మల్ని ఏరుకోరి తెచ్చుకున్నందుకు మాకు ఇదా గిఫ్టా? వాస్తవానికి ఉద్యోగులకు జీతాలు వేయడానికి 5,000 కోట్లు చంద్రబాబు ప్రభుత్వం గత నెల 27వ తేదీన అప్పు తెచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలు వేలం వేసి అప్పు తీసుకొచ్చింది. ఈ 5,000 కోట్లు అప్పు తెచ్చినా ప్రభుత్వ టీచర్లకు జీతాలు చెల్లించకపోవడం పట్ల ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. డిఏ లేదు, ఐఆర్ లేదు, పీఆర్సీ లేదు. కనీసం 5వ తేదీ వచ్చినా జీతాలు రాని దుస్థితిలో ఉన్నామని ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 7 నెలలైంది. ఇప్పటి వరకు ఒక్క డిఏ బకాయి కూడా ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటిస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ 7 నెలలైనా ఐఆర్ ప్రకటించలేదు. గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 2 నెలల్లోనే రికార్డు స్థాయిలో 27% ఐఆర్ చెల్లించారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం 7 నెలలైనా ఐఆర్ ఊసెత్తడం లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు.